ఈ సెక్షువల్ డిజార్డర్స్ ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే, ఫస్ట్ ఈజ్ ఒకటి మెంటల్ స్ట్రెస్. మనకు అసలు రిలాక్సేషన్ ఉండట్లేదు. మన కల్చర్ ఎలా అయిపోయింది మన కంట్రీలో అంటే, ఒక గ్రూయలింగ్ వర్క్ ఉంటుంది. అవును. పొద్దున లేసి బైక్ ట్రావెలింగ్ అండ్ లాంగ్ అవర్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్, ట్రాఫిక్, కేయాస్, సౌండ్, పొల్యూషన్, కొమోషన్, మరి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ టేక్ కేర్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా అన్హెల్దీ. బికాజ్ ఎక్కడైనా మీరు బయట దేశంలో చూస్తే ఒక పీస్ఫుల్ అంబియన్స్, అసలు హార్న్స్ అప్పుడు కూడా రాదు, పార్క్స్ లేవు, ఒక ఫిట్నెస్ రెజిమ్ లేదు, బయట అందరూ బైసైకిల్ మీద లేదా డాగ్స్ తోటి వాకింగ్, రన్నింగ్, ఏదో ఫిట్నెస్ లో ఏదో స్పోర్ట్ లో ఉంటారు. ఇక్కడ జస్ట్ మన ఒక రొటీన్ అయిపోయింది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదు అండ్ రెస్ట్ ఉండట్లేదు. సో మెంటల్ డిజార్డర్స్ చాలా పెరుగుతున్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. సెకండ్ ఇష్యూ ఇస్ అసలు వైఫ్ తోటి బాండింగ్ సరిగా ఉండలేక, అండర్స్టాండింగ్ లేదు. అరేంజ్ మ్యారేజెస్ లో కొంచెం కూడా అక్కడ బికాస్ ఆఫ్ అంటే మిస్కమ్యూనికేషన్స్, అండర్స్టాండింగ్ అది సెట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోరు అసలు, అండ్ చాలా మొహమాటాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బేబీ ఇప్పుడు కలిసి ఉండాలని ఆ మైండ్ లో ఉంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకొకటి ఓవర్ స్టిమ్యులేషన్ ఎందుకు అవుతుంది? పార్నోగ్రఫీ కంటెంట్ చూస్తున్నారు, రెగ్యులర్ మాస్టర్బేషన్ వల్ల అసలు డీసెన్సిటైజ్ అయిపోతుంది. అండ్ అది యాక్చువల్ యాక్ట్ పర్ఫామ్ చేసినప్పుడు అట్లాంటి ప్లెజర్ రాకుండా వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే వాళ్ళకి అసలు దాంట్లో ఇష్టం సెన్సిటివిటీ నష్టపోతున్నారు కదండి వీళ్ళు. అబ్సల్యూట్లీ. టూ మచ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఏమంటారంటే అతి సర్వత్రా వర్జేయత్ అంటారు. ఎందులోనే సరే అతి అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో అది విరుగుట కొరకే అని అంటారు చూసారా, ఎంత పెరుగుతుందో అది తగ్గడానికి అల్టిమేట్లీ. ఎగ్జాక్ట్లీ. సో అంటే మీరన్నట్టు ఈ పోర్నోగ్రఫీ చూడటం అనేది దాని వల్ల వీళ్ళకి వైఫ్ దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువైపోయి, లేదా హస్బెండ్ దగ్గర వైఫ్ కి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి అన్నెసరీ ఒక న్యాచురల్ ఒక లవ్ అండ్ అఫెక్షన్, ఒక ఎన్విరాన్మెంట్ ని దెబ్బ తీసేస్తున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాట్ యు సే అబౌట్ ఇట్? అది చూసి నా వైఫ్ కూడా ఇవన్నీ చేయాలి, అప్పుడే కరెక్ట్ ఉంటది. సో ఆ రకంగా ప్రతి ఒక్క పార్ట్నర్ ఈజ్ నాట్ సో కంఫర్టబుల్ విత్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. కరెక్ట్. సో అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. అదర్ దాన్ దాట్ మాస్టర్బేషన్ కూడా డైలీ ఫ్రీక్వెన్సీ కూడా చాలా పెరిగిపోతుంది కదా. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ సార్ యాక్చువల్లీ? సో మాస్టర్బేషన్ పర్మనెంట్ ఎఫెక్ట్ ఏం అవ్వదు ఆన్ స్పర్మ్ కౌంట్. ఎన్నిసార్లు చేసినా టెంపరీలీ మనకు స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది 1.5 day వరకు తక్కువ ఉండొచ్చు, మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. అదే టూ మెనీ డేస్ కలవకుండా గ్యాప్ లేదా మాస్టర్బేషన్ గ్యాప్ టూ లాంగ్ ఉన్నా కూడా ఇమ్మోటైల్ స్పర్మ్స్, అంటే కదలిక లేకున్న స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి. వీక్ స్పర్మ్స్, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ ఎక్కువ ఉండొచ్చు. రైట్. సో చాలా ఎక్కువ గ్యాప్ ఉండొద్దు, చాలా తక్కువ గ్యాప్ ఉండొద్దు. రైట్ మ్యామ్. ఎస్పెషల్లీ ఇప్పుడు విమెన్ హెల్త్ ఇష్యూలో మనం తీసుకుంటే, ఇంతకు ముందు అయితే ఈ ఆఫీస్ టెన్షన్స్ ఉండేవి కాదు, ప్రశాంతంగా ఉండేది లైఫ్. ఒక 25 years బ్యాక్ సంగతి. ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నా ఆయన చూసుకుంటాడులే, ఆయన తెప్పించిన దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో మనం ఎంతో అంత వండి పెట్టి పిల్లల్ని, ఆయన్ని, ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకుంటే సరిపోతుంది అని అనుకునే స్టేజ్ నుంచి, నాకు గుర్తింపు లేదు, నాకు ఐడెంటిటీ లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వాలి అనే ఈ రోజు వరకు, మేబీ అప్పట్లోనే వాళ్ళు చక్కగా విమెన్ కి వాల్యూ ఇచ్చి, నువ్వు మా ఇంటి దేవతవి అని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఉండుంటే, ప్రేమగా చూసుకుని ఉండుంటే ఇది ఇంత దారుణం వరకు వచ్చుండేది కాదే మా సొసైటీ. చాలా నెగ్లెక్ట్ చేసేసారు. దశాబ్దాల తరబడి విమెన్ని నెగ్లెక్ట్ చేసేయడం వల్ల నేను అంటూ ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఈ రోజున సొసైటీలోంచి మనం బయటకు వచ్చాం. అవును, ఇంట్లో 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చాం. మనకు ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాం, మన శక్తి ఏంటని మనం నిరూపించుకుంటున్నాం. కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి విమెన్కి చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఒప్పుకుంటారా మీరు? 100%. సో అన్నీ కంఫర్ట్గా ఉంటే లైఫ్లో హ్యాపీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వెల్దీగా చూసుకునేంత అవకాశం విమెన్కి తప్ప ఇంకెవరికి లేదనే చెప్పాలి. అవును. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇంత సొసైటీని, ఇంత హెల్త్ ఇష్యూస్ ని చూసిన తర్వాత? దీంట్లో 2 things ఉన్నాయండి. సో నేను సద్గురుని అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను. సో చాలా సార్లు ఏం చెప్తారు అంటే, ఏ పనులు ఎవరు చేయాలో వాళ్ళే చేయాలో అంటారు. పాత కాలంలో కాన్సెప్ట్స్ ఏమి ఉండేటివి? సో మెన్ బయటకు వెళ్ళేవాళ్ళు, ఫీమేల్స్ ఇంట్లో ఉండి ఇల్లు మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకు చేసుకునేవాళ్ళు? ఇట్స్ నాట్ లైక్ ఉమెన్ కి ఆ కెపాసిటీ లేక కాదు. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఏంటంటే
మన బాడీ కూడా వీఆర్ నాట్ ఫిజికలీ దట్ మచ్ యాక్టివ్. అప్పట్లో ఏంటి, హంటింగ్కి వెళ్ళేవాళ్ళు, మేల్ పార్ట్నర్స్ హంటింగ్కి వెళ్ళి ఫీమేల్స్ ఇంట్లో కూర్చునేవాళ్ళు. కరెక్ట్. ఎందుకు? మన బాడీ మస్కులిన్ కాదు, మనం అంత ఫైట్ చేయలేం బేసిక్గా. సో మనము అక్కడి వరకు రిస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళం. సో బై దట్ సిస్టమ్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఉమెన్ హ్యాస్ టు ఓవర్ పవర్. ఇప్పుడు ఉమెన్ బాడీలో నుంచే ఒక ఫీమేల్ రావాలి. ఉమెన్ ఇంట్లో కూర్చొని సెక్యూర్డ్గా చేయగలిగితేనే మెన్ బయటకు వెళ్ళి వేరే పనులు చేసుకొని రాగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. యూ షుడ్ ప్రొవైడ్ దట్ నర్చర్ ఫ్రమ్ ద హోమ్. కరెక్ట్. సో ఇప్పుడు కాలంలో ఏమైపోయింది, సరే చేస్తున్నారు, మెన్ చేస్తున్నారు, నేను కూడా ఈక్వల్గా చేయాలి అని అనుకుంటున్నారు. సో ఈ విషయంలో చూసేసరికి ఉమెన్ ఆర్ యాక్చువల్లీ ఇంటి పని తనే చేయాలనుకుంటుంది, పిల్లల పని తనే చేయాలనుకుంటుంది, ఉద్యోగం నేనే చేయాలనుకుంటుంది. ఒకళ్ళు జాబ్ చేసినా అయ్యో పిల్లల టైంకి నేనే ఉండాలి అనుకుంటుంది, హస్బెండ్ వచ్చే టైంకి నేనే ఉండాలి అనుకుంటుంది, కిచెన్ లో తనే ఉండాలి, ప్రతి పని తనే మల్టీ టాస్కింగ్ రెస్పాన్సిబిలిటీ తను తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మనం వెస్టర్నైజేషన్ మనకు చాలా ఇష్టం. చాలా మంది ఏంటంటే వర్కింగ్ ఉమెన్, సో ఇట్ ఈస్ వెరీ గుడ్, అందరూ ఎడ్యుకేటెడ్ పెరుగుతున్నారు, కెరీర్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. నవేడేస్ ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది 20%, 30% ఉండేది. ఆల్మోస్ట్ అన్ని రంగాలలో 50% ఆఫ్ ద టైం ఉమెన్ కూడా ఉంటున్నారు. అవును. చాలా మంది మేల్తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. యాక్చువల్లీ విమెన్ నుంచి ఎగ్ మీరు తీసేటప్పుడు డైరెక్ట్ గా వాళ్ళని స్ట్రెచర్ మీద పడుకోబట్టి మీరు డైరెక్ట్ గా తీసేయడానికి అవకాశం ఉంటుంది. బట్ స్పర్మ్ అండ్ సెమెన్ కౌంట్, ఐ మీన్ వాళ్ళు మీరు ఒక డబ్బాలో పెట్టి తీయడానికి దానికి మీరు పర్టికులర్గా ఎంత టైం ఇస్తారు? సో వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ అయితే ఒక సెమెన్ శాంపిల్, ఇజాక్యులేటెడ్ శాంపిల్ మనం ఇవాల్యుయేట్ చేయాలంటే 3-4 రోజులు కలవకుండా గ్యాప్ ఉంటే చాలా పర్ఫెక్ట్ మనకు అనాలిసిస్ వస్తుంది దాన్ని. అండ్ అది పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇస్ ఆల్సో ఇంపర్ఫెక్ట్, ఎందుకంటే అదొక రఫ్ ఎస్టిమేట్. అందరేమో అది సెమెన్ రిపోర్ట్ పట్టి ఇది మా ఫర్టిలిటీ ఇది ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటారు. అది కాదు, ఎందుకంటే వారం నెలలు అది కొంచెం చేంజెస్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఈ సెమెనల్ టెస్ట్ కి క్వయట్ ప్రైవసీ ఇవ్వాలి. ఒక్కొక్కసారి మేల్ పార్ట్నర్ వచ్చి వైఫ్ హెల్ప్ కూడా తీసుకోవచ్చా అని అడుగుతారు. రైట్. సో మన దగ్గర వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు అసిస్ట్ ఇన్ ద శాంపుల్, అక్కడి వరకు లీగలీ వాట్ ఎవర్ ఈస్ పర్మిటెడ్ వీ విల్ యాక్సెప్ట్. కానీ అదే వీ కాంట్ రియలీ గో ఓవర్ ద టాప్, అంటే వాళ్ళకి సెక్స్ టాయ్స్, వైబ్రేటర్స్ ఇక్కడ అవన్నీ మనం ఇవ్వలేం, ఎందుకంటే హైజీన్ ఇష్యూస్ రావు. రైట్. సో రిగరస్ ప్రాసెస్, దాని స్క్రూటినైజేషన్, ఐడెంటిటీ, ఎందుకంటే ఒకసారి వీ హ్యావ్ హర్డ్ దట్ ఈ సెమెన్ శాంపిల్ బయట నుంచి హోమ్ లో మేము కలెక్ట్ చేసుకుంటాం, మాకు ఇక్కడ క్లినిక్ లో కలెక్షన్ ఇష్యూ వస్తుంది, హోమ్ నుంచి కలెక్ట్ చేసి వస్తామని. సో హోమ్ కలెక్టెడ్ శాంపిల్ కి ఇది ఇవాల్యుయేషన్ చేస్తే తర్వాత ఆ పేషెంట్ వచ్చి డాక్టర్ కి చెప్తున్నారు, ఇది నా వైఫ్ కి చెప్పకండి, యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ శాంపిల్, నాకు కౌంట్ 0 అని మాకు తెలుసు, కానీ మాకు డొమెస్టిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయని అట్లా చెప్పారు. సో మీరు ఇమాజిన్ చేయండి ఐడెంటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది లీగాలిటీస్లో. అసలు క్లినిక్కే, హాస్పిటల్స్కి, డాక్టర్స్కి డిఫ్రాడింగ్ అది. సో అందుకే మనం ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఫాలో చేస్తాం. ఈ ప్రోటోకాల్లో ప్రీ మార్క్డ్ కంటైనర్, వాళ్ళు నేమ్, ఐడి నంబర్, బార్ కోడ్, డేట్, టైం, అన్ని ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ముందే పేస్ట్ చేసి కన్సెంట్ ఫార్మ్స్, రిజిస్టర్స్ అన్ని సైన్ తీసుకొని ఒక ప్రైవేట్ రూమ్లో అది కంటైనర్ అనేది ప్లేస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఒక రూట్ ఉంది దానిది, అది ఒక ప్లేస్లో కలెక్షన్ అయినాక అది పాస్ బాక్స్ నుంచి ఆండ్రాలజీ ల్యాబ్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఇమీడియట్లీ డైరెక్ట్ ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా అంటే కొంచెం మషిన్లో పెట్టి అది లిక్విఫై అయినాక దాంట్లో ఎన్ని కణం ఉన్నాయి, కణం రకం ఎలా ఉంది, కదలికలు ఎలా ఉంది, అదే కాకుండా సెమెన్ క్వాలిటీ, దాని వాల్యూమ్ అన్ని కూడా ఇంపార్టెంట్. అందరు స్పర్మ్ కి సిమెన్ అనుకుంటారు. అవును, స్పర్మ్ వేరు, సిమెన్ వేరు. సెమెన్ అది మొత్తం ప్రాస్టేట్ సెమెనల్ వెసికల్ అని ఆ సిస్టమే కొంచెం వేరు. సో సిమెన్ తక్కువ ఉన్నా చాలా స్పర్మ్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి సిమెన్ ఎక్కువ ఉన్నా దాంట్లో ఒక్క కణం కూడా ఉండకపోవచ్చు. సో ఈ సిమెన్ లో ఏముంటది అంటే స్పర్మ్ కి ఎనర్జీ, ఫ్రక్టోస్, అండ్ దాంట్లో కెమికల్ కాంపోజిషన్, దాని పిహెచ్ అంటారు కదా, ఆ పిహెచ్ ఆల్కలైన్ ఉంటది. అది ఆల్కలైన్ ఎందుకు ఉందంటే వెజైనాలో ఉన్న యాసిడిక్ పిహెచ్ కి బ్యాలెన్స్ చేయడానికి అది. సో ఒక్కొక్కరికి సెమెన్ వాల్యూమ్ 1-2 డ్రాప్స్ స్పిల్ అయింది అనుకోండి, ఆర్ లేదా వజైనా బయట ఇజాక్యులేట్ అయిపోయింది, మాక్సిమం స్పర్మ్ స్టార్టింగ్ లో ఉంటది, ఫస్ట్ 1 ml లో ఉంటది.
లాస్ట్ లో వచ్చిన సెమినల్ లిక్విడ్ లో కొంచెం స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. యా యా అండ్ అదే కాకుండా ఒక్కొక్కసారి సెక్షువల్ టైంలో ఈ జెల్స్ వాడుతున్నారు తెలియకుండా, కోకోనట్ ఆయిల్, వ్యాజ్లిన్, ఇవన్నీ కూడా ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తాయి.